యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఈ ప్రోగ్రాంకి అనుమతినివ్వడం ఒక ఎత్తు అయితే, ఈ మొత్తం ఈవెంట్ని తన భుజాలపైన వేసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంత గొప్పగా నిర్వహించిన తమ్ముడు డాక్టర్ జి ఎల్లకృష్ణ ఒక ఎత్తు. నిజంగా తమ్ముడు కష్టానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. జీవితాంతం నేను, నా కుటుంబం తమ్ముడికి ఎంతో రుణపడి ఉంటాం. తమ్ముడు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అలాగే తమ్ముడు హరీష్ బాబు ఈ ఈవెంట్ నిర్వహణలో తన వంతు కృషిని అందించడమే కాకుండా నేను స్థాపించిన ఈ కొత్త ఇన్స్టిట్యూట్కి పేరు పెట్టడంలో కీలకమైన పాత్రను పోషించాడు. ఫైనల్గా నేను, తమ్ముళ్ళు డాక్టర్ జీవై ఎల్లకృష్ణ, ఈఎం హరీష్ బాబు ముగ్గురం కలిసి ఈ కొత్త ఇన్స్టిట్యూట్ పెట్టిన పేరే శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్. అలాగే అన్నయ్య ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి సిల్వర్ జూబ్లీ కాలేజ్ తమ్ముళ్ళు మరియు చెల్లెళ్ళు పడ్డ కష్టం నేను ఎప్పటికీ మరవలేను. నిజంగా వారి అంకిత భావానికి, సహకారానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ. 2006వ సంవత్సరంలో జూబిలెంట్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడే మన సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆడిటోరియంలోనే అప్పుడు ప్రిన్సిపాల్ గారైన శ్రీ నాగరాజు సార్ చేతుల మీదుగా గ్రాండ్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తిరిగి 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా యొక్క కొత్త ఇన్స్టిట్యూట్ శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ని మన సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆడిటోరియంలోనే మన క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారైన ప్రొఫెసర్ డివిఆర్ సాయిగోపాల్ సార్, డాక్టర్ వివిఎస్ కుమార్ సార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఇది నాకు, నా కుటుంబానికి ఎంతో గర్వకారణమని తెలియజేస్తున్నాను. To invite a man with dedication, innovative, empathetic, renowned, outstanding, oracle, walking role model, distinguished host of today's function, Alpaka Srinivas Garu, Director of Srinivas International Institute of Commerce and also our beloved brother, to address the gathering. Thank you, friends. శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ ఘనమైన ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన అవర్ చీఫ్ గెస్ట్, హానరబుల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూల్ అండ్ ప్రొఫెసర్ డివిఆర్ సాయిగోపాల్ సార్ గారికి, అలాగే అవర్ గెస్ట్ ఆఫ్ హానర్ రిజిస్టర్ ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూల్ అండ్ ప్రొఫెసర్ డి శ్రీనివాసులు సార్ గారికి, అలాగే సభాధ్యక్షులు మరియు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన వివిఎస్ కుమార్ సార్ గారికి, అవర్ స్పెషల్ గెస్ట్ అండ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ బిఆర్ ప్రసాద్ రెడ్డి సార్ గారికి, అలాగే ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు, సిల్వర్ జూబ్లీ కాలేజ్ హాస్టల్ వార్డెన్ గారైన డాక్టర్ ఎల్ల కృష్ణ గారికి, అలాగే ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ టి గంగాధర్ సార్ గారికి సో నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసిన గురువులకి, ఉపాధ్యాయులకి, బోధనేతర సిబ్బందికి, నా తోటి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఈ ప్రయాణంలో నా జీవితంలోకి ప్రవేశించి తమ సాన్నిధ్యంతో నాకు స్ఫూర్తినించి వెలుగులు నింపి అద్భుతమైన సహాయాన్ని అందించిన జూబిలెంట్ ఇన్స్టిట్యూట్ శిష్యుల బృందానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేనిది నేను లేను. మీరే నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఈ గొప్ప స్థాయిని నాకు ఇచ్చారు. సో అందుకని నేను
జూబిలెంట్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ని ఎప్పుడూ మర్చిపోలేను. అలాగే 2006వ సంవత్సరంలో నా ఐడియా విని నన్ను ఆదరించి, నన్ను ఆశీర్వదించి, నన్ను ప్రోత్సహించిన అప్పటి ప్రిన్సిపల్ అయిన శ్రీ నాగరాజు సార్కి, ఆర్థిక సహాయం అందించిన ఆపద్బాంధుడైన శ్రీ నందులమఠం వీరభద్రయ్య స్వామి గారికి, అలాగే నా క్లాసులు విని నాకు అనేక సజెషన్లు ఇచ్చిన 2003, 2006 బీకామ్ ఫైనల్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తమ్ముళ్ళకి ఈరోజు నేను మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఉగాది నుంచి. దానికి మొట్టమొదటి సబ్స్క్రైబర్స్ మన సిల్వర్ జూబ్లీ విద్యార్థులని తెలియజేసుకుంటున్నాను. మరి నేనెందుకు యూట్యూబ్ ఛానల్లోకి వస్తున్నాను అంటే, క్లారిటీ చెప్పే ప్రతి దాంట్లో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ని ఉగాది రోజున ప్రారంభిస్తున్నాను. నేను యూట్యూబ్లోకి రావడానికి ప్రధాన కారణం యువతని మేల్కొల్పడం, క్వాలిటీ అండ్ క్లారిటీ ట్రైనింగ్ ఇవ్వడము. అదే నా ప్రధాన ఉద్దేశము. ఇక సెకండ్, శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్. ఇదెందుకు నేను స్థాపిస్తున్నానంటే, ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఇంటర్మీడియట్ నుంచే ఫౌండేషన్ కరెక్ట్గా లేదు, చదువుతున్నారు కానీ క్లారిటీ ఉండట్లేదు, ఆ కంటెంట్ అనేది రావట్లేదు. అందుకనే ఇంటర్మీడియట్ పిల్లల మీద స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా క్వాలిటీ కామర్స్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఫస్ట్ టార్గెట్ ఇంటర్మీడియట్ సిఎస్సి అండ్ ఎంఈసి. అలాగే మూడవది, ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే బయట కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి స్కిల్స్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే, ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో లైక్ దుబాయ్, కెనడా, యూఎస్ఏ, యూకే అలా దేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ కానీ, యుఎస్ గ్యాప్ కానీ, యూకే గ్యాప్ కానీ అవన్నీ నేర్పించడానికి నేను ఈ ఇన్స్టిట్యూట్ను స్థాపిస్తున్నాను. ఇక అన్నింటికంటే ముఖ్యంగా 2025 సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాము మనము. కానీ ఇప్పటికీ కూడా బీకామ్ అంటే చిన్న చూపే ఉంది. ఎవరినైనా అడిగితే మీ అబ్బాయి ఏం చేస్తున్నంటే, ఏదో బీకామ్ అట సార్, బీకామ్ తీసుకున్నాడట, వానికి చెప్పినాను బీటెక్ చేయమని, కానీ వాడు ఏం లేదు బీకామ్ అని బీకామ్ని డౌన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా బీకామ్ అంటే ఏదో బీకామ్ అట అన్నట్టుగా చూస్తున్నారు. బీకామ్కి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా, బీకామ్ చదివితేనే ప్రపంచం మొత్తం మన వైపు చూపే విధంగా, బీకామ్లో సీట్లు దొరకని రోజులు రావాలని, బీకామ్ అంటే పెద్ద క్యూ ఉండాలి, బీటెక్ ఎంత డిమాండ్ ఉందో బీకామ్ కూడా అంతే డిమాండ్ ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దిశగానే ఒక కొత్త సిలబస్ రాసినాను. ఒకవేళ ఆ సిలబస్ కనుక ప్రవేశపెట్టినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఈ బీకామ్ కోర్సుకి చాలా డిమాండ్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్ ఆల్సో. ఆ దిశగానే నేను ప్రయత్నం చేస్తున్నాను. చాలా టర్మ్స్ మారుస్తున్నాను. ఇప్పటికీ మనము వాట్ ఈజ్ అకౌంటింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్ 50 సంవత్సరాల నుంచి అదే ఆన్సర్స్ అన్నీ మార్చుతున్నాను, కొత్త ఆన్సర్స్ రాస్తున్నాను, కొత్త వేలో తీసుకెళ్ళాలి, చాలా సింపుల్గా తీసుకెళ్ళాలి అనే విధంగా నేను కష్టపడుతున్నాను. అండ్ ఇక్కడ నాకు సెంటిమెంట్ ఏంటంటే, 2006లో ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్థాపించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అండ్ ఇక్కడ నాకు బాగా కలిసి వచ్చింది. చాలా పెద్ద మొత్తంలో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినాను. చెన్నై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, దుబాయ్ ఇలా పెద్ద మొత్తంలో స్టూడెంట్స్ని ఇంటర్వ్యూస్ కోసం పంపించినాను. ఆ సెంటిమెంట్లో భాగంగానే నేను ఇవాళ కర్నూలుకి వచ్చినాను. యూట్యూబ్ ఛానల్ కర్నూలు నుంచే ప్రారంభిస్తున్నాను. అలాగే శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ ఈ కర్నూలు నుంచే ప్రారంభిస్తున్నాను. తప్పకుండా ఈ రెండు సక్సెస్ కావాలని మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను, మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాలి. నేర్పు ఉన్నవాడే మార్పును కోరుకుంటాడు. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో తప్పకుండా మన జీవితంలో మనం సక్సెస్ అవుతాము. ఇక సిల్వర్ జూబిలీ కాలేజ్ అంటే నాకు తెలుసు, ఇక్కడ ఇండివిజువల్గా చాలామంది మంచిగా ప్రిపేర్ అవుతారు, పెద్దగా కౌన్సిలింగ్ కూడా అవసరం లేదు. మీరు కూడా తప్పకుండా కష్టపడి
భవిష్యత్తులో మీరు కూడా ప్రయోజకులు అయ్యి అండ్ మన సిల్వర్ జూబ్లీ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రాత్రి అమ్మాయిలు అక్కడ ముగ్గేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎవరిని, నా కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారని. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ డియర్ సిస్టర్స్. అలాగే రోబో సినిమా చూసిండు కదా, ఆ హీరో అంటాడు, డాక్టర్ వశీకర్ సృష్టించిన వాటిలో 2 విలువైనవి, ఒకటి నువ్వు, ఒకటి నేను అంటాడు. అలాగే మానవులు సృష్టించిన దాంట్లో ఈ సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఒక అత్యద్భుతం. సో ఇది నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీ అద్భుతమైన సహకారాన్ని అందించినందుకు. అండ్ తప్పకుండా మీరందరూ భవిష్యత్తులో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా ఈ ప్రయాణంలో నా జీవితంలోకి ప్రవేశించి మీ సాన్నిధ్యంతో నాకు స్ఫూర్తినిచ్చి నాలో వెలుగులు నింపి మీకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించి అద్భుతమైన సహకారాన్ని అందించి నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసి నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన జూబిలెంట్ ప్రియశిష్య లోకానికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు లేనిదే నేను లేను. మీరే నాకు ఈ గౌరవాన్ని, నాకు ఈ స్థానాన్ని ఇచ్చారు. అందుకు నేను మీకు సదా రుణపడి ఉంటాను.